మహిమ గల దేవ, నీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో చిన్ని మందగా కూడి నేను ఆరాధిస్తూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. స్తుతి ఆరాధనలో మా మధ్యన సంచరించిన దేవా నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ వాక్కుని ధ్యానం చేయడానికి వెళ్తూ ఉండగా నీ ఆత్మచేత నింపి బలపరచండి. మాట్లాడుచున్న నా స్వరానికి, వినుచున్న హృదయానికి నీ ఆత్మ కావలి ఉంచి వాక్యం ద్వారా మహిమ మీరు పొందుకోమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. సర్వశక్తిమంతుడు నాయన, సర్వాధికారి నాయన, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీ కార్యాలు అగమ్యం నాయన. నా జీవితాన్ని తిరగరాసేటువంటి శక్తిమంతుడు నీవు తండ్రి. నాయన, ఇబ్బందుల కొలుములో పడి ఉన్న ఆ యొక్క జస్లిన్ ని, ఆ యొక్క అనారోగ్యంతో పడి ఉన్న జస్లిన్ ని మీరు ముట్టి తాకి స్వస్థత ఇచ్చి మరి ఈ రోజు మందిరావరణంలో మేమందరం కూడా సంతోషంతో నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. నీ యొక్క ఆత్మ మా మధ్యను సంచరింపజేస్తున్న దేవా, నీ వాక్యంతో మా అందరితో మాట్లాడమని మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, అపోస్తల కార్యము 10వ అధ్యాయము 33 నుంచి 43 డాక్టర్ శోభా సహోదరి చదివి వినిపించారు. ఆ వాక్య భాగాన్ని తెరిచి ఉంచండి. దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా ప్రియ కుమార్తె జస్లిన్ వారి ఆ జీవితంలో చేసిన ఆ యొక్క ఘనమైన కార్యాలని పురస్కరించుకుని మనందరి జీవితాల్లో కూడా అలాంటి గొప్ప వైద్యుడు, అలాంటి గొప్ప శక్తిమంతుడు, అలాంటి కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు ఉన్నాడని మీ హృదయాల్లో మీరు స్థిరపడతారని ఈ వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడ ఇష్టపడుతున్నాను. దేవాది దేవుడు నన్ను ముడుతూ ఉన్నాడు. వాక్యంలోనికి వెళదాం. ఈ యొక్క 10వ అధ్యాయము మనందరికీ తెలుసు. అంటే ఈ వాక్యం చదివించిన దానికంటే కొంచెం ముందున్న బ్రీఫ్ ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇటలీ దేశంలో కొర్నేలి అనేటువంటి ఒక అన్యుడు ఉన్నాడు, శతాధిపతి ఉన్నాడు. రోమా గవర్నమెంట్ లో పనిచేస్తున్న శతాధిపతి కొర్నేలి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తుని గురించి, ఆయన దైవ భీతి, భక్తి, శ్రద్ధలు, వినయం, విధేయత ఉన్నటువంటి గొప్ప ప్రముఖ వ్యక్తి. రోమ సామ్రాజ్యంలో ఉన్నా కూడా యూదుల యొక్క నాయకుడు, యూదుల యొక్క ఆచారాలు ఇష్టపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి పేతుర్ని ఆయన ఒక దినం ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కొర్నేలిని దర్శించి ఆ దగ్గరలో ప్రాంతంలో ఉన్నటువంటి పేతురు అనే భక్తుడిని నువ్వు పిలిపించిన తర్వాత ఆయన ఇంట్లోకి వచ్చినాక చిన్న కూడిక ఏర్పాటు చేయమని దేవుడు చెప్పి నడిపించినప్పుడు కొర్నేలి పేతురుని పిలిచినట్టుగా ఆ పై భాగ్యం మనం చదువుకుంటాం. 10వ అధ్యాయం మొదటి నుంచి చదివితే అది అర్థమవుతుంది. మనం 43వ వచనంలో ఉన్నాం కనుక ఈ యొక్క బ్రీఫ్ ని నేను మీకు చెబుతూ ఉన్నాను నేను. సో పేతురు కొర్నేలి ఇంటికి రావడానికి ముందు పేతుర్ని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు. అక్కడ కొర్నేలిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు. ఇక్కడ పేతుర్ని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించి పరిశుద్ధాత్మ దేవుడు పేతురికి కొన్ని మాటలు చెప్తున్నాడు, ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో మరి మనందరికీ తర్వాత చదువుకుంటే మీకు అర్థమవుతుంది. రకరకాల చేపలు, రకరకాల జంతువులు ఆకాశం నుంచి దిగి రావటం, వాటిని చంపుకు తిను అని చెప్పటం, అయ్యా నిషిద్ధమైనవి నేను తినకూడదని అనటం, ఇవన్నీ కూడా కన్వర్జేషన్. పరిశుద్ధాత్మ దేవుడు దర్శనంలో పేతురుతో మాట్లాడిన తర్వాత ఇక పేతురు, ప్రభు నేను వెళ్తాను, కొర్నేలి ఇంట్లోకి వెళ్తాను, ఆ యొక్క కూడికలో నేను పాల్గొంటాను అని పేతురు భక్తుడు వచ్చేశాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు 33వ వచనంలో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం. 33వ వచనం చదువుకుందాం. వెంటనే నిన్ను పిలిచి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ. చూడండి, అక్కడ కొర్నేలు పేతురుతో అంటున్నాడు, అయ్యా నిన్ను పిలిపించాము, దేవుడు నాకు దర్శనంలో చెప్పాడు, నిన్ను పిలవమన్నాడు, పిలిపించాము, మీరు రావటం మంచిగా అయింది, మీరు వచ్చారు. ఈ యొక్క దేవుడు మీకు, చూడండి మంచి మాట రాస్తున్నాడు. కొర్నేలు ఏమంటున్నాడు చూడండి, దేవుడు మీకు బయలుపరిచినవి, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. చూడండి, ఒక అన్యుడైన కొర్నేలు యేసు క్రీస్తు యొక్క సేవకుడైన పేతురుని తన గృహానికి ఆహ్వానించి
అంత మాత్రమే కాకుండా వాట్ రిమార్క్స్ ఈజ్ టెలింగ్, ఏం మాటలు మాట్లాడుతున్నాడు? దేవుడు నీకు ఆజ్ఞాపించి నువ్వు మాతో చెప్పు, అందుకొరకు మేమిక్కడ అందరము కూడా కూడుకుని ఉన్నాము. హల్లెలూయా. అంటే ఒక అన్యుడు యూదా మతస్థు సంబంధించినటువంటి దేవుని ఆరాధన కొరకు ఆ అన్యుని ఇంటిలో అక్కడ ఉన్న వారందరినీ కూడా ఇన్వైట్ చేసినాడట. రండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము వినిపించడానికి దైవ సేవకుడు వస్తున్నాడు, వాక్యం విందామని ఆ గృహం అంతా కూడా జనాలతో నింపాడు. ఒక ఆరాధనా స్థలంగా చేశాడు, ఒక మందిరముగా చేశాడు. కొన్నేళ్ళు చేసినాక పేతురుతో అంటున్నాడు, దేవుడు నీకేం బయలుపరిచాడో, ఏం మాట్లాడాలో. బికాస్ అక్కడ గొప్ప మిరకల్, గొప్ప మిస్టరీ అది. పేతురుని అక్కడ దర్శనం చేత సిద్ధపరిచాడు, కొన్నేళ్ళు ఇక్కడ దర్శనం చేత, కళల చేత సిద్ధపరిచాడు. వీళ్ళిద్దరి యొక్క దర్శనాలు దేవుడు సెటప్ చేశాడు. ఇక్కడ వాక్యం ఏమి మాతో మాట్లాడనై ఉన్నాడో అని కొన్నేళ్ళు అంటున్నాడు. ఏం మాట్లాడనై ఉన్నాడో, దేవుడు ఏం బయలుపరుస్తున్నాడో అది మాతో చెప్పు, మేము వింటాము. దాని కొరకు వి ఆల్ టుగెదర్, వి ఆల్ గ్యాదర్డ్, మేమందరం కూడా సమావేశమైనమని ఆయన చెబుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తుని ఆహ్వానిస్తున్నామంటే, యేసుక్రీస్తు మందిరంగా చేయాలంటే అక్కడ ఉన్న అన్యులు గాని సజ్జనులు గాని, అంటే సొంత మనుషులు గాని అన్యులు గాని ఎవరైనా అందరినీ కూడా ఆహ్వానించాలి. మనం రండి మా ఇంటికి. యేసుక్రీస్తు సేవకుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో నీతోటి, ఆయన నీ జీవితంలో ఏ కార్యం గురించి మాట్లాడతాడో ఆ వాక్యాలు విందుగాని రండి అని ఏ విధంగా అయితే కొన్నేళ్ళు ఆహ్వానించాడో, అలాగ మనం కూడా మన గృహ కూడికల్లో దైవ సేవకులు వచ్చినప్పుడు అందరినీ ఆహ్వానించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. సో 34వ వచనం చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాడు. ఆమేన్. 10 మాటలు చెప్తాను నేను ఇప్పుడు. 10 మాటలు ఇక్కడ రాబోతున్నాయి. నంబర్ 1, పేతురు సభను ఉద్దేశించి మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటున్నాడు? దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి తిని. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ఒక వర్గానికో, కులానికో, ప్రాంతానికో సంబంధించిన వాడు కాదు. దేవుడు సర్వజనులకు దేవుడై ఉన్నాడు. నేను ఒకప్పుడు, పేతురు అనుకుంటున్నాడు మనసులో, నేను ఒకప్పుడు యూదులకు సంబంధించిన దేవుడే, ఇతరులు ఇక్కడికి రాకూడదని నేను అనుకున్నాను నేను అంటున్నాడు పేతురు అంటున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. ఎందుకంటే ఆయనకి రాత్రి దర్శనంలో బాగా పడ్డాయి అవుట్లు. ఆ యొక్క దాని ఏమంటారు, జంతువుల్ని చంపుకు తిను, నిషిద్ధమైనవి ఉన్నాయి ప్రభు అంటే అంటున్నాడు రివర్స్. ఆ యొక్క దర్శనం యొక్క సారాంశము పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి పేతుర్ని సిద్ధపరిచి ఆ కొన్నేళ్ళ ఇంట్లో ఆ దేవుని వాక్యాన్ని ప్రకటన చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. కనుక తన నోట్లోంచి వస్తుంది మాట. ఏమంటున్నాడు? మొదటి మాట, దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా. మన దేవుడు పక్షపాత దేవుడు కాదు. అవును, ఒక వర్గానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు కాదు. దేవుడు అన్నవాడు అందరికీ దేవుడై ఉండాలి. కానీ భారతదేశానికో దేవుడు, చైనాకో దేవుడు, జర్మనీకో దేవుడు, జపాన్కో దేవుడు అయితే దేవుడు అని అనబడదు. వాళ్ళు దేవతలు అనబడతారు. కానీ సర్వంతర్యామి, ప్రతి స్థలంలో ప్రతి ఒక్కరిని సంరక్షించేవాడే దేవుడు, కాపాడేవాడే దేవుడు, నడిపించేవాడే దేవుడు, వర్గ కుల భేదాలు లేకుండా అందరినీ ఏకంగా చూసేవాడే దేవుడు అని పౌలు భక్తుడు మొట్టమొదటి మాట ఆయన అంటున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా. అవును ప్రియ సోదరి సోదరుడా. ఒక చిన్న రిఫరెన్స్ మీకు కాంట్రవర్సీ దానికి చూపిస్తాను నేను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ఆయన ఒక చెప్తున్నాడు, ఒక మాట చూడండి. 5:45 వచనం. మత్తయి సువార్త 5:45 వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదు. ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద సూర్యుడు ఉదయింపచేస్తున్నాడు. ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. హల్లెలూయా.
భారతదేశం వాళ్ళే మంచోళ్ళు, అక్కడే వర్షాలు పడాలని ఆయన ఖండితంగా చెప్పలేదు. చైనా వాళ్ళు చెడ్డోళ్ళని వాళ్ళ మీద నేను వర్షం పడనీయనని ఆయన చెప్పలేదు. ఎంత పక్షపాతం లేకుండా ఉన్నాడో చూడండి దేవుడు. ఈ రోజు నీవు దేవుని అంగీకరించడమే తడు, నీవు దేవుని అంగీకరించడమే తడు. నీవు మనందరము కూడా ఆయన బిడ్డలుగా ఆయన ఇష్టపడుతున్నాడు. మోరోవర్ ఆయన ప్రతి ఒక్కరి మీద వర్షము, నీరు, గాలి, సూర్యరశ్మి, ఎవ్రీథింగ్ ఆయన అందిస్తూ ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాదు అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నిజమే, ఆయన పక్షపాతిగా ఉంటే మనకి వర్షాలు లేకుండా ఎండిపోయేవారమేమో. ఆయన పక్షపాతిగా ఉంటే మనం రోగాల చేత కొట్టుకుని పోయేవారమేమో. దేవుడు అందరినీ సంరక్షిస్తున్నాడు. మన ప్రియ సహోదరుడు జాన్ తన కుటుంబాన్ని సహోదరుడు దేవుడు సంరక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జాన్ గారి బ్యాక్గ్రౌండ్ తెలుసు కదండి మీకు. వారి తల్లిదండ్రులు ఎవరు కూడా యేసును అంగీకరించలేడు. ఒక జాన్ మాత్రమే, ఒక కొన్నేళ్ళు మాత్రమే ఇప్పుడు ఉన్నాడు అక్కడ జాన్. ఆయన ఒక్కడే ఆ కుటుంబంలో పట్టబడ్డాడు, కుటుంబంలో రక్షించబడ్డాడు. ఏదో ఎంత కష్టమైనటువంటి ఈత ఈతున్నాడో నాకు తెలుసు. అయితే చూడండి, జాన్ బాబు మీద, వారి జాన్ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబస్తుల మీద ఏక ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ఎవరిని పక్షపాతంగా చూడలేదు. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడు పక్షపాతి కాదు అని మొదటి మాట అక్కడ రాసి ఉన్నది. రెండో మాటలోకి వస్తున్నాను నేను. 35వ వచనం చదువుకున్నాం పాఠంలోనే. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాణ్ణి ఆయన అంగీకరించును. ఆమేన్. చూడండి, ఆయన అంగీకారం నువ్వు పొందాలి అంటే నీతిగా నడుచుకోవటం ఆయనకి ఇష్టం. ఏమండి, దేవుడు పక్షపాతి కాదు కదా అనేసి నా ఇష్టం వచ్చినట్టు నేను గంతులేస్తే నా మీద నాకు ఆశీర్వాదాలు ఇయ్యి, నాకు వరాలు ఇయ్యి అని అంటే దేవుడు ఇచ్చేవాడు కాదండి. ఎక్కడ తేడా వచ్చిందో చూసినారా? దేవుడు పక్షపాతి కాదు, ఓకే, కానీ ఆయన ఎడల భయభక్తులు కనపరిచేవాడిని ఆయన ఇష్టపడతాడు, ఆయన అంగీకరిస్తాడు అని దేవుడి వాక్యము క్లియర్ గా ఉంది. అవును సహోదరి సహోదరుడా, దేవుడు పక్షపాతి కాదు కదా అనేసి మన ఇష్టానికి ఆయన ఇడవలేదు. ఆయన ఎడల మనము భయము, భక్తి, వినయ, విధేయత కలిపి చూపిస్తేనే ఆయన అంగీకరిస్తాడు. కానీ మన ఇష్టానికి విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా ఆయన లేడు అని అక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఒక మీకా రాసిన అధ్యాయము 6వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు చూడండి. మీకా భక్తుడు 766వ పేజీలో ఉంది చూడండి. మీకా 6:8 వచనం చదువుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు. చూడండి, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకొనుటయు. న్యాయంగా నడుచుకుంటాయో. కనికరమును ప్రేమించుటయు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. యెహోవా ఏమడుగుతున్నాడు? కనికరం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇలా ఉండటమే దేవుడు కోరుకున్నాడు. అంతేకాని నువ్వు పెట్టే కానుకలు, నువ్వు చేసే ఆ యొక్క ఏదైనా గాంభీరంగా చేసేవేవి కూడా ఆయన అడగలేదు. దీనత్వం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి ఒకడ అనురాగం కలిగి ఉండాలి. అదే కదా ఆయన కోరుకుంటున్నాడు అని అంటున్నాడు. అవును, దేవుని ఎడల మనము వినయముగా, నీతిగా నడుచుకుంటే అది దేవునికి ఇష్టమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా. రెండవ మాట వచ్చేసి, దేవుడు మొదటి మాటలో దేవుడు పక్షపాతం కాదు. రెండవ మాటలో ఆయన నీతిమంతులను ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. మనం అనీతిమంతులుగా ఉండి నా ఇష్టం వచ్చినట్టు గంతులేస్తాను నేను, దేవుడు పక్షపాతి కాదు కదా, కాపాడతాడు అనేటువంటిది అది ఉండకూడదు. జాన్ బాబు ఎంత దైవిక సంబంధమైన కార్యాల్లో పాల్గొంటూ, ఎంతో దేవుని ఘనపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ఎడల దయ పొందినాడు కనుకనే దేవుడు ఆయన కుటుంబాన్ని సంరక్షిస్తున్నాడు, ఆయన కుటుంబాన్ని కాపాడినాడు. అవును, ఎంత గొప్ప ఆ సాక్ష్యం ఆయన దగ్గర ఉంది. అలా బిడ్డ జస్లిన్ కి హార్ట్ లో 7 హోల్స్ ఉన్నాయి. 7 హోల్స్ తో పుట్టింది. ఒకనొక టైంలో పుట్టకపోయినా పర్వాలేదన్నంత బాధ కలిగింది వాడికి. ఎందుకంటే 7 హోల్స్ తోటి
లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి. దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నా కూడా దేవుడు అప్పుడప్పుడు పరీక్షలు చేస్తూ ఉంటాడు. 7 హోల్స్ ఇస్తే దేవుని ఇచ్చిపెట్టేస్తాడని చెయ్యొచ్చు, కానీ దేవుడు విడవలేదు. ప్రార్థన, అమ్మగారు చెప్పిన ప్రవచనము, ప్రార్థన, ఆయన అలాగ నీతి భయభక్తులతో వినయ విధేయతతో ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు కనుక దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. తన జీవితంలో, తన కుటుంబంలో ఘనమైన కార్యం చేసినటువంటి సాక్ష్యాన్ని ఈ రోజు మనం విని ఉన్నాము. 3వ విషయంలోకి వస్తున్నా 10వ అధ్యాయం 36వ వచనం చదువుకున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. డోంట్ ఫర్గెట్ ఇట్. యేసుక్రీస్తు కొందరికి ప్రభువా? ఒక దేశానికి ప్రభువా? ఒక రాష్ట్రానికి ప్రభువా? నీవు నిర్ణయించుకుంటున్నావు. నా దేశ ఆరాధన వేరు, నా దేశ కార్యాలు వేరు, నా దేవుడు వేరు, నా దేశానికి ఉన్న దేవుడు వేరు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యూనివర్సల్. ఇదే మాట లూకాసు వార్త 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 2:10వ వచనంలో అక్కడ దూతలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని దూతలు, ఏంజల్ ఆఫ్ గాడ్ మాట్లాడుతున్నారు. అక్కడ కొంతమంది యూదా ప్రజలకు కలగబో మహా సంతోషకరం అనలేదు. ఇక్కడ పౌలు రాస్తున్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తున్నాడు. ఆ అందరికీ ప్రభు అన్నది ఏనాడో యేసుక్రీస్తు పుట్టక మునుపు యేసుక్రీస్తు పుడతాడు, ఈయన ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తాడు అని దూతలు పలికిన మాటలున్నాయి. ప్రియ సోదరి సోదరుడా, బైబిల్లో ద సేమ్ రిఫరెన్స్, ద సేమ్ మీనింగ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ సమ్ అదర్ స్క్రిప్చర్. ఏదో ఒక భాగంలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకనే 2-3 సాక్ష్యాలు దేవుడు అంగీకరిస్తాడు. 2-3 భక్తులు రాశారు. అక్కడ లూకాసు వార్తికుడు రాశాడు, ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, కొందరికి ప్రభువు కాదు. ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువర్తమానము యేసుక్రీస్తు యొక్క జననమని, ఆయన జన్మించడానికి ముందు దూతలు పలికినటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని మనం వాక్యంలో వింటూ ఉంటాం క్రిస్మస్ దినాల్లో. కనుక యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికని మాత్రం అనుకోవద్దు. ఈరోజు మందిరాలలో ఉన్న నీవు ఒకవేళ యేసుక్రీస్తుని ఎరగక ఉన్నావేమో ఇప్పటి వరకు, కానీ ఈ వాక్య భాగం ద్వారా యేసు నా కొరకు, యేసు నా దేవుడు, యేసు నా ప్రభువు అని మనందరము కూడా అంగీకరించి తీరాలి, అంగీకరించాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని 3వ మాట అక్కడ రాయబడింది. 4వ మాట 10:38 వచనం చదువుకుందాం. 10:38 వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత అభిషేకించాడు. కుమారుడా, నిన్ను ఆత్మ చేత నింపుతున్నాను, శక్తి చేత నింపుతున్నాను, నువ్వు ఎల్లు లోకానికి, నువ్వు నరుడిగా అవతరించు, నువ్వు సర్వమానవాళ్ళని రక్షణలోనికి నడిపించడానికి నిన్ను పంపుతున్నానని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. అందుకనే పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు అంటే పరలోకమున్న తండ్రి ఆయన ఆత్మ చేత, శక్తి చేత నింపి ఈ లోకానికి పంపాడు అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ పౌలు భక్తుడు రాసిన మాటే కాకుండా యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో యోహాను గ్రంథకర్త రాస్తున్నాడు యేసుక్రీస్తుని గురించి. అది కూడా ఒకసారి చదువుదాం. 3:34వ వచనం యోహాను సువార్త. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు అని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి, చూడండి, దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించున్నాడు గనుక, ఆమేన్. కొలత లేనంత ఆత్మ చేత తను పంపుతున్న యేసుక్రీస్తు నింపాడు. అది అక్కడ యోహాను సువార్తికుడు రాశాడు. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఆత్మచేత, శక్తి చేత నింపి లోకానికి పంపినాడు అని ఆయన మాట్లాడుతున్నాడు. అవును సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారిని లోకానికి
ఆత్మచేత నింపుదల కలిగి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి. యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు అనాయింట్ చేసినాడు, అభిషేకించి ఆయన పంపించినట్టుగా దేవుని మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 5వ విషయం అదే మన పాఠంలో 10వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే మరొక ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును 38వ వచనం, దేవుడు ఆయనకు తోడైండను గనక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత, చూడండి, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అదే మనగా ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మచేత శక్తి చేత నింపడమే కాకుండా భూలోకంలో సర్వ మానవాళి అపవాది చేత పీడించబడుచుండగా ఆయన చూసి ఊరుకోలేదంట. హల్లెలూయా. వాట్ ఎవర్ డిసీజ్ యూ గెట్స్, నీకు ఏ రోగం వచ్చినా కూడా అది దేవుని వలన రాదండి, అది నీ క్రియల వలన వస్తుంది, లేదా అపవాది నీ మీద కంప్లైంట్ తీసుకుని వస్తాడు. నా జెస్లిన్ బిడ్డ మీద వచ్చినటువంటి కంప్లైంట్ అపవాది చేత వచ్చింది. అపవాది వచ్చిన క్రియల్ని లయపరచడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి పంపాడు. హల్లెలూయా. ఎస్, ఇట్ ఈస్ 100%. నేను నమ్ముతున్నాను. ఆయన శక్తి చేత వచ్చాడు యేసు. అందుకనే యేసుక్రీస్తు ఇంకా కొన్ని అద్భుతాలు అక్కడ మనం చదువుతా ఉంటాం. ఆ అద్భుతాలు ఏమిటంటే ఆయన ముడితే స్వస్థత వస్తుంది, ఆయన తాకితే స్వస్థత, ఆయన చూస్తే స్వస్థత, ఆయన ఉమ్ములో స్వస్థత, ఆయన వస్త్రంలో స్వస్థత. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే ఆత్మ చేత ఆయన నింపాడు, శక్తి చేత ఆయన నింపాడు. సైతాను క్రియల్ని లయపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అవును సహోదరి సహోదరుడా, షార్వాన్ అనేటువంటి కుమారుడికి మా జోస్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చింది. 14 సంవత్సరాల బాబుకి, 14 నెలల బాబుకి మెడ నరాలు కూర్చోవటానికి నడవటానికి రావటం లేదని తీసుకొచ్చారు సమస్య. అవును సహోదరి సహోదరుడా, ఇది సైతాను చేత కలిగి చేయబడిన సమస్యది. అది నువ్వు ఇప్పుడు ఎందుకు ఆ కారణం, ఎందుకు ఆ సమస్య వచ్చింది, నువ్వు దేవుని దగ్గరికి రా, నీతిమంతుడిగా కనపడు. ఆయన ఇష్టపడతాడు. ఆయన సైతాను క్రియలు లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు యేసు దగ్గర పెడితే, ఆనాడు పెరాలసిస్ చేత మోసుకుని వచ్చారు ఒక వ్యక్తిని. యేసుక్రీస్తు మీటింగ్ అవుతుందంటే మంచం పట్టిన పెరాలసిస్ వ్యక్తిని తీసుకుని వచ్చి ఆయన గుమ్మం ద్వారా లోపలికి తీసుకురావడానికి వీలు కావటం లేదంట. జనాలు కిటకిటలాడుతా ఉన్నారు. అప్పుడు ఆ మోసుకొచ్చిన వ్యక్తులు ఏం చేశారు, ఇంటి పైకప్పు విప్పి అక్కడి నుంచి మంచంలో కిందకి సరాసరి యేసు దగ్గర దింపారు. అప్పుడు ఏమైంది, పెరాలసిస్ కన్న వ్యక్తి మంచం నుంచి దిగాడు, కానీ యేసు తాకంగానే లేచి నిలబడి గంతులేశాడు. హల్లెలూయా. సైతాను శక్తుల చేత పీడించబడుచున్న ఆ వ్యక్తిని యేసు దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత పొందాడు. ఈ రోజు శర్వాన్ 14 నెలల నుంచి సమస్యతో ఉన్నప్పుడు ఆయన యేసు దగ్గరికి వస్తే ఆయన ముట్టడా, ఆయన స్వస్థత పరచడా? సైతాను శక్తిని లయపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మా జెస్లిన్ బిడ్డను కూడా ఆయన ముట్టాడు, ఆయన స్వస్థత పరిచాడు. ఆ యొక్క కార్యం జరగటానికి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క విశ్వాసం, జాన్ మిసెస్ జాన్ వారి విశ్వాసాన్ని పెట్టారు, ప్రవచనం మీద నమ్మకం పెట్టారు. దేవుడు మాట్లాడాడు, దేవుడు స్వస్థత పరుస్తాడని నమ్మారు. ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో టిల్టెడ్, వెళ్ళండి వీళ్ళుండి ఆపరేషన్ చేయించండి అనే మాట మాట్లాడాను నేను. కానీ వారి విశ్వాసము దేవుడు చూశాడు, వారి వినయము, వారి విధేయత, వారి నమ్రత, ఏకాగ్రత, ప్రార్థన చూసి దేవుడు జెస్లిన్ బిడ్డని లేపాడు, ఆయన ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క శర్వాన్ని కూడా దేవుడు ముడతాడు. ఎందుకంటే దేవుడు సైతాన్ శక్తిని లయపరచడానికి వచ్చాడు. ఆయన ఆత్మచేత శక్తి చేత నింపబడిన వ్యక్తి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అభిషేకించుకున్నాడు యేసుక్రీస్తుని. ఆయన మందిరానికి వచ్చిన నీవు కార్యం జరిగించుకుని వెళ్ళాలి. దానికి ఒక సపోర్ట్ ఏంటంటే నీ విశ్వాసం, నీ వినయము, నీ విధేయత, నీ ప్రార్థన. అది ఇష్టపడతాడు. అది లేకుండా కార్యం జరగదు. నాకు కార్యం చేయి ప్రభువా అని జాన్ బాబు 20 దివారాత్రుల్లో ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడు. పెద్దపల్లి నుంచి
ఆ అంబులెన్స్ కొట్టుకుని రావటం అంటే నాట్ ఏ ఆర్డినరీ థింగ్. ఎంతో కష్టపడి వచ్చాడు. మార్గమంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన తన భార్య ఇక్కడ మాకు లిస్ట్ ఇచ్చాడు, జస్లిన్ హైదరాబాద్ వస్తుందని. సో మనందరి ప్రార్థనలు, విశ్వాసము దేవుడు చూసి ఆ ఘనమైన కార్యం చేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అదే 10:39 వచనం కూడా చదువుకుందాం. మన పాఠంలో 10:39. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికి మేము సాక్షులము. ఆమేన్. ఇదేదో ఊహించి రాసిన కథ కాదండి. ఆయన యెరూషలేము దేశంలో, యూదా ప్రాంతంలో ఆయన చేసిన ఆ కార్యాలన్నీ కూడా నేను చూశాను. అక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు కొర్నేలి ఇంట్లో. నేను ప్రత్యేకంగా చూశాను, సాక్ష్యం ఇది, నేను సాక్ష్యంగా నిలబడ్డానని పేతురు ఆ యొక్క గుంపులో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అవును, ఊహించి రాసిన కథలు కాదు, ఇది జరిగిన కథలు. ఇది నీ హృదయాంతరంగంలో జరగాలని దేవుడు నీ కొరకు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాసి ఉంచాడు. ఈ రోజు జెస్లిన్ కు వచ్చిన ఆ wound, ఆ గాయాలు, ఇది ఈ రోజు కాదు, దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. జాన్ తన సతీమణి, తన జాన్ కుటుంబస్తులు, జోస్న కుటుంబస్తులు విశ్వాసంలో నడిపించడానికి ఇది ఒక కార్యము దేవుడిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎస్, ఇది ఈనాటిది కాదు, 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఆమెకు స్వస్థత ఇవ్వటం ద్వారా తన కుటుంబంలో ఘనమైన విశ్వాసము బలపడాలని దేవుడు ఆ యొక్క కార్యాన్ని జరిగించి ఉన్నాడు. అవును సహోదరి సహోదరుడా, యెరూషలేములో ఆ స్థలాల్లో జరిగిన ప్రతి అద్భుతాలు మేము చూసి ఉన్నాము, దాన్ని మేము సాక్ష్యంగా నిలబడి ఉన్నామని పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 7వ విషయానికి వస్తున్నాను. 10వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. 40. దేవుడు ఆయన 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకు ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించెను. ఆమేన్. చూసారండి, యేసుక్రీస్తు వారిని, ఇంత మంచి ఘనమైన కార్యాలు చేస్తున్న యేసుక్రీస్తుని ఆనాటి ప్రజలు పట్టి చంపి, సిలువ వేసి చంపి సమాధి చేశారు. ఆ సమాధిలో నుంచి ఆయన లేచాడు. హల్లెలూయా. ఆయన లేచి మాకు కనబడ్డాడు. ఇది మేము సాక్ష్యము. పేతురు భక్తుడు కొర్నేలి ఇంట్లో మాట్లాడుతున్నాడు. సోదరి సోదరుడా, నేను చూశాను ఆయన లేవటం. ఆయన పట్టి మీరు చంపారు, సమాధి చేశారు, కానీ ఆయన సమాధిని గెలిచి మేమందరము చూసినటువంటి సాక్ష్యము మా దగ్గర ఉంది అని పేతురు వారితో మాట్లాడుతున్నాడు. అవును సోదరి సోదరుడా, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడింది, చదువుదాం. 3:15 వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి కనుక గాని దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేపెను. ఆమేన్. మీరు జీవాధిపతిని చంపారు. ఓ యూదా ప్రజలారా, ఆనాటి యూదా ప్రజలు కాదు, ఈనాటి తపోవన్ కాలనీ ప్రజలారా, మీరు జీవాధిపతిని యాక్సెప్ట్ చేయటం లేదు, అంగీకరించటం లేదు. కానీ అంగీకరిస్తే మృతుల్లో నుంచి లేపగలిగిన సమర్థుడు నిన్ను కూడా లేపుతాడు. హల్లెలూయా. ఈరోజు జీవాన్ని మనం పొందుకోవాలి. ఎస్, ఆ రోజు యేసుక్రీస్తుని ఎరుగక ఆయన చంపారు, కానీ దేవుడు ఆయన లేపాడు. ఈ రోజు యేసుక్రీస్తుని ఎరుగక వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో, దేవుడు నిన్ను కూడా తాకి ఆయన లేపాలని ఇష్టపడుతున్నాడు, లేపుతున్నాడు. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, జీవాధిపతిని చంపితే దేవుడు లేపాడు, అది నేను చూశాను, అది నా సాక్ష్యమని పేతురు భక్తుడు కొర్నేలి ఇంటిలో మాట్లాడుతూ ఉన్నాడు. 7వ విషయానికి వస్తున్నా. 42వ వచనం చదువుకుందాం. 42వ వచనం. ఇదియు కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి. ఆమేన్. పేతురు ప్రకటిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఓ సహోదరి సహోదరుడా, ఆ రూమ్ లో కొన్నేళ్ళ ఇంట్లో కూర్చున్న జనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనం ఈ వాక్యము వింటూ ఉండగా నిన్నుతో మాట్లాడుతా ఉన్నాడు. ఇదియు కాక ఆయన జీవాధిపతి ఏం చేస్తున్నాడంటే సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి ఆయన అపాయింట్ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన హీ వాజ్ అపాయింటెడ్ టు జడ్జ్. సచ్చినోడికి, సజీవులకు, మృతులకు. ఈరోజు యేసుక్రీస్తుని నువ్వు అంగీకరిస్తే నువ్వు సజీవుడు,
యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నువ్వు మృతుడవు. ఈ మృతుడైన నీకు, అంగీకరించిన నీకు, ఇద్దరికి కూడా జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆ యేసుక్రీస్తుని అపాయింట్ చేశాడని పేతురు భక్తుడు ఆ ఇంట్లో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇదే కన్వర్జేషన్, ఇదే వాక్య పరిచర్య ఆ గృహంలో జరుగుతూ ఉంటే ఈరోజు ఇంకా మీ హృదయాలు అప్పుడప్పుడు అటు ఇటు గాల్లో తిరుగుతున్నాయి. అక్కడ రూమ్ లో అందరూ కూడా ఏకాత్మతో ఉన్నారు. ఆ రూమ్ లో పేతురు చెప్తున్న వాక్యం వింటుంటే అందరూ కూడా పులకరించుకుపోతా ఉన్నారు. ఓ తన్మయమైపోయారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా ఘనమైన కార్యాలు అక్కడ మనకు కనబడతా ఉంటాయి. కాబట్టి అక్కడ పేతురు ఆ మాట చెప్పంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ సజీవులకును మృతులకును తీర్పు చేయగల సమర్థుడుగా హి వాజ్ అపాయింటెడ్, ఆయన నియమించాడు అని ఆయన మాట్లాడుతూ ఆ మాట చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా అప్పుడు వాళ్లే అనుకుంటున్నారు, నేను సజీవుడినా, నేను మృతుడినా? నువ్వు యేసుని అంగీకరిస్తే సజీవుడు, యేసుని అంగీకరించకపోతే మృతుడు. ఇద్దరికి కూడా ఆయన న్యాయం తీరుస్తాడు. న్యాయం అంటే జడ్జిమెంట్, తీర్పు తీరుస్తాడని ఆ యేసు పేతురు ఆ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక న్యాయము, న్యాయపీఠము, ధర్మాసనం నీ దగ్గరే ఉంది. నీ హృదయంలో ధర్మాసనం ఉంది. నువ్వు సజీవుడిగా ఉన్నావా, మృతుడిగా ఉన్నావా, అన్యాయం చేసావా, న్యాయం చేసావా, ఎవ్రీథింగ్ నీ హృదయమే ఒక జడ్జిమెంట్. కాబట్టి మనకి ఏదైనా కొట్లాటలు వస్తే ఏం చేస్తాం? మనం కోర్టుకి వెళ్తాం. కోర్టులో జడ్జి గారు కూర్చుంటారు, అటు చెప్పింది ఇటు చెప్పింది అని ఆయన మాట్లాడతాడు. కానీ ఈ రోజు నువ్వే జడ్జివి. నీ హృదయంతో దేవుడు ఏకీభవిస్తూ మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో యేసు అనే జడ్జి ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సజీవుడిగా ఉన్నావా, మృతుడిగా ఉన్నావా? ఆ తీర్పు ఇక్కడే జరుగుతా ఉంది నీకు. ఆ తీర్పులో కొరకు ఆయన అపాయింట్ చేయబడ్డాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 3:22 మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను, చూడండి జాగ్రత్తగా వినండి, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును, మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆయన మాట వినవలెను. ఇది ఎప్పుడు రాశారు తెలుసా అండి? మోషే ఎప్పుడు మాట్లాడినాడు? క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితం. క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు, మొత్తం 5000 సంవత్సరాల క్రితం మాట ఇది. మోషే అంటున్నాడు, ఆ భక్తుడు, మీ కొరకు ఒక మంచి నాయకుడు, మంచి దేవుడు వస్తాడు, ఆయన మాట మీరు వినాలి. పుట్టిస్తాడు ఒక ప్రవక్తని, ఆయన మాట మీరు వినాలి అని మోషే రాసి ఉన్నాడు. ఆయన మాట దాని కింద మాట రాస్తున్నాడు. ఒకవేళ దాన్ని చదవండి, ఇంకా కింద ఉంది. 22 నుంచి 24 వచనం వరకు చదువుతాం. ఆ ప్రవక్త మాట వినినవాడు, చూడండి, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవునని అనెను. చూస్తున్నారండి, ఆ ప్రవక్త మాట వినకుండా వాడు ప్రజల్లో నుండి సర్వనాశనం అవుతాడు. ఇది ఇప్పుడు మాట కాదు, 5000 సంవత్సరాల క్రితం రాసిన మాట అది. ఈ రోజు మనం ఈ మందిరావరణలో వింటున్నాం. ఆయన మాట విననివాడు సర్వనాశనం అవుతాడు. డిసైడ్ యువర్ లైఫ్. నిర్ణయించుకోండి మీ జీవితాల్ని. యేసు కావాలా? నువ్వు లేపబడతావు, సజీవుల లెక్కలోకి వస్తావు. యేసు లేకపోతే నువ్వు నిర్జీవుడు, నువ్వు మృతుడు. ఆయన మాట విననివాడు సర్వనాశనం అవుతాడు. అది ఎంత అర్థంతో కూడిన మాట అక్కడ రాయబడింది యేసు క్రీస్తుని గురించి. దాని కింద ఇంకా అదే పాఠంలో మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించే ప్రకటించారు. పేతురు మాట్లాడుతా ఉన్నాడు. అఫ్కోర్స్ అపోస్తలుల కార్యం గ్రంథంలో రాయబడింది. ఆ దినము గురించి ఎంతమంది ప్రవక్తలు రాశారో ఆ ప్రవచనం నేడు నెరవేరింది. సోదరి సోదరుడు, యేసుక్రీస్తు ద్వారా అది జరిగిందమ్మా. ఆయన మాట విన్నవాడు రక్షించుతాడు, ఆయన మాట విన్నవాడు సర్వనాశనం అవుతాడు. ఇది 100%. నీ ఎన్ని పర్సెంట్లు వేసుకుంటే వేసుకోండి, అంత నిజం. ఇది ఎప్పుడు సమయలు 3500 సంవత్సరాల క్రితం సమయలు మాట్లాడిన అప్పటి నుంచి
యేసుక్రీస్తు అనే లోకరక్షకుడు వస్తాడు, యేసుక్రీస్తు లోకరక్షకుడు వస్తాడని సమూయేలు మాట్లాడినారు, కొంతమంది ప్రవక్తలు మాట్లాడారు, దావీదు మాట్లాడినాడు, ఇక్కడ మోషే కూడా ఒప్పుకుంటున్నాడు నా వంటి ప్రవక్త కూడా వస్తాడని. ఇంతమంది ప్రవక్తలు మాట్లాడిన మాట ఈ రోజు నెరవేరిందని అక్కడ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు రాకడ ద్వారా ఈ కార్యం జరిగిందని మనందరం అంగీకరించాలి. 9వ మాట అదే 10:42 వచనం చదువుతాం. 10:42 మన పాఠం. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించను. అక్కడ అంటున్నాడు పేతురు, ప్రజలకి ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వమని చెప్తున్నాడు. ఆ రాత్రి కాల జరిగిన కళ, పేతురికి వచ్చిన దర్శనము ఎంత పవర్ఫుల్ గా ఉందో చూడండి. ఆ యేసుక్రీస్తుని గురించిన ఈ సత్య వాక్కుని నువ్వు ప్రకటించు, అది ప్రతి ఒక్కరికి తెలియచేయి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రతి ఒక్కరికి తెలియచేయమని పేతురు భక్తుడు అక్కడ ఆ రూమ్ లో, ఆ యొక్క ఆరాధనా స్థలంలో కొర్నేలు ఇంట్లో మాట్లాడుతున్నటువంటి మాట, యేసుక్రీస్తుని గురించి ప్రకటన చేయాలి. గొప్ప సత్యం ఇది, ఆత్మ సత్యం ఇది. నువ్వు సజీవుడి లెక్కలోనికి రావాలంటే యేసుక్రీస్తుని గురించి నువ్వు ప్రకటన చేయాలి. సహోదరి సహోదరుడు, యేసుక్రీస్తుని అంగీకరించాలి, యేసుక్రీస్తు యొక్క వాక్య పరిచర్య జరిగించాలి. అది దేవుడు ఇష్టపడుతున్నాడు, అది కోరుకుంటున్నాడు. అది మీరు జరిగించాలని, నేను జరిగిస్తున్నానని పేతురు భక్తుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15వ వచనంలో పౌలు భక్తుడు కూడా ఈ యొక్క సత్య సువార్త నేను ప్రకటించడానికి నేను సాక్షిగా ఉన్నాను అంటున్నాడు. 15:15 దేవుడు క్రీస్తును లేపినని, చూడండి, క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. దేవుడు ఆయన లేపాడు, అది నేను ప్రకటన చేస్తున్నాను. నేను ఆయన లేవలేదంటావేంటి నువ్వు? యేసుక్రీస్తు సమాధిలోంచి లేచాడు, అది నేను చూశాను, మేము తాకాము, మేము ముట్టాము అని ఆయన చెబుతున్నాడు పౌలు భక్తుడు. ఇక్కడ పేతురు భక్తుడు ఈ మాటలో ఇక్కడ చెబుతున్నాడు. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అదే మాట, మేము సాక్ష్యంగా ఉన్నాము, అది మేము ప్రకటించే వాక్యమే, మేము ప్రకటిస్తున్నాం అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 10వ మాట మన పాఠంలో 10:43 వచనం చదువుకుందాం. 10:43 వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో, చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని. ఆమేన్. ఎవరైతే ఆయన నామాన్ని విశ్వసిస్తారో వాడు పాప క్షమాపణ పొందుకుంటాడు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించిన వాడు పాప క్షమాపణ పొందుకుంటాడు. నీ పాప క్షమాపణ కొరకు నువ్వు ఎంత ప్రయాస పడుతున్నావో ఈ రోజు యేసుక్రీస్తుని అంగీకరిస్తే నీ పాప క్షమాపణ వస్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు మానవుల పాపాలు క్షమించగల హక్కు కలిగి ఉన్నాడని రాస్తున్నాడు. 9:6 వచనం. అయినను పాపమును క్షమించుట కొరకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీకు తెలుసుకొనవలెను. ఆమేన్. మీరు తెలుసుకోండి, పాప క్షమాపణ చేయటానికి యేసుక్రీస్తు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తుకి అధికారం ఉంది. నీవు పాపివా, యేసు పాదాలు పట్టుకో, క్షమాపణ దొరుకుతుంది. నేను పాపానికి ఇంకొక ప్రాయశ్చిత్తంగా కోట్లు నేను ధనం ఇస్తాను అంటే నీ కోట్లతో నువ్వు పాప క్షమాపణ పొందలేవు. నువ్వు చేసే యజ్ఞ యాగాదుల వల్ల నువ్వు పాప క్షమాపణ పొందలేవు. ఒక యేసు క్రీస్తు పాపాన్ని క్షమించే అధికారం కలిగి ఉన్నాడు కనుక ఆయన దగ్గర నువ్వు క్షమాపణ అడుక్కో. ఇట్ ఈస్ కంప్లీట్ ఫ్రీ, నో నీడ్ టు పే ఎనీథింగ్. ఏమి చెల్లించడం అవసరం లేదు. యేసయ్యా నేను పాపిని, నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చావని ఆయన్ని నువ్వు పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ పాపాలని. నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుకుంటావో అప్పుడు నువ్వు సజీవుడు అవుతావు. నీవు పాప క్షమాపణ పొందుకుండగా పాపాలతోటే చచ్చిపోతే సర్వనాశనం అవుతారు. అది వాక్య సారాంశము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసుక్రీస్తు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు.
ఆయన ద్వారా నీకు పాప క్షమాపణ ఉందని అక్కడ రాస్తూ ఉన్నాడు. మరి ఇంకా చూడండి 43 వచనం మరలా చదవండి. 43 వచనం మన పాఠం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. ఆమేన్. ప్రవక్తలందరూ చెప్తున్నారు. ఈరోజు నీకు నాకున్న ఆ యొక్క బలహీన ఆత్మ మనది, కానీ యేసుక్రీస్తు గురించి గొప్ప గొప్ప ప్రవక్తలు ప్రవచనం చేసి చెప్పారు. ఆయన ద్వారా నీకు పాప క్షమాపణ ఉంది. ఈ లోకంలో ఇంకెవరి ద్వారా పాప క్షమాపణ దొరకదు దొరకదు దొరకదు. నువ్వు ఆయన పాదాలు పట్టుకుని వస్తావా? ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు నిన్ను క్షమించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఒక చిన్ని సంఘటన చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను నేను. ఒక చిన్ని సంఘటన. ఒక ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఇద్దరు సహోదరులు, నాన్సీ ఝాన్సీ అని అనుకుందాం. నాన్సీ ఝాన్సీ. నాన్సీ అనే ఆమె క్రిస్టియను, ఝాన్సీ అనే ఆమె నాన్ క్రిస్టియన్. ఆమె ఏ కులం మనకు అనవసరం. నాన్ క్రిస్టియన్ అంటే యేసుక్రీస్తుని నమ్మలేదు. నాన్సీ ఝాన్సీ వీరిద్దరు కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఝాన్సీ లఖపతి కరోడ్పతి, ఆమె బాగా డబ్బు ఉంది. ఝాన్సీకి డబ్బు లేదు, బీదరాలు. ఆమె బీదగా ఉంది. కానీ ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు నాన్సీకి ఉన్నంత సంతోషం ఝాన్సీకి ఉండలేదట. నాన్సీకి ఉన్నంత సంతోషం ఝాన్సీకి ఉండలేదట. ఝాన్సీ అంటే కరోడ్పతి, ఆమె డబ్బుందిగా, సంతోషించవచ్చుగా. కాదు, ఎప్పుడు నాన్సీని చూసిన అమ్మ ఏంటి ఇంత హ్యాపీగా సంతోషంగా ఉంటున్నావు, నీకేమీ పెద్దగా ఇన్కమ్ లేదు అని ఒక విధంగా ఇరిటేటెడ్ గా మాట్లాడుతుంది. అవునమ్మా, నేను ఎప్పుడూ కూడా నేను సంతోషంగా ఉంటాను, నాకు కలిగిన దాంట్లో నేను సంతోషంగా ఉంటాను, లేని దాని కొరకు ఆయాసపడను అని చెప్పి జవాబు చెప్పింది. అప్పుడు ఝాన్సీ ఊరుకోకుండా నాన్సీతో అంటుంది, ఒకవేళ నువ్వు చేసే ఈ చిన్న ఉద్యోగం ఊడిపోయింది అనుకో, ఏమైనా సంపాదించావా నువ్వు అని అడుగుతుంది. అయితే ఏం మాట్లాడలేదట. ఇంకొంచెం ఉన్న తర్వాత, నీవు ఇప్పుడైతే బాగానే ఉన్నావు, యంగ్ అండ్ డైనమిక్, రేపు ఆరోగ్యం కోల్పోతావు, ఏమైనా ట్రీట్మెంట్ ఉందా నీ దగ్గర? ఇంకా అడిగి అనుకోకుండా నీ ఉద్యోగం పోయిందేమో, ఎట్లా బతుకుతావు? అనుకోకుండా నీ రోగం వచ్చింది, ఎట్లా సర్వైవ్ అవుతావు? అనుకోకుండా నీ బంధువుల్ని విడిచిపెట్టేశారు, నువ్వు ఏకాకి అయితే ఉంటావు, ఎలా ఉంటావు? ఫ్యూచర్ కొరకు ఏమీ అనుకోలేదా అని అన్నాడంట, అంటుందంట ఝాన్సీ నాన్సీతో. అప్పుడు నాన్సీ ఓ మాట అన్నదంట, ఈ కాపు నీ ద్వారా అనుకోకుండా 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 నేనేం అనుకోకుండా లేను, నేను అనుకున్నాను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఆమె ఎప్పుడో అనుకుంది. నా ఉద్యోగం పోయినా, నా ఆరోగ్యం పోయినా, నా బంధువులు పోయినా, నా కాపరి ఎవరు? యెహోవా నా కాపరి అని నేను అనుకున్నానని జవాబు చెప్తే, చదవండి 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని నేను అనుకున్నాను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని నేను అనుకున్నాను, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు అని నేను అనుకున్నాను, తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అని నేను అనుకున్నాను, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని నేను అనుకున్నాను, నీవు నాకు తోడైందువు, నీ దుట్టుకరయు నీ దండమును నన్ను ఆదరించును అని నేను అనుకున్నాను, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అని నేను అనుకున్నాను, నూనెతో నా తలను అంటియున్నావు, ఆమేన్. నా గిన్నె నిండి పొర్లియున్నది, ఆమేన్. నేను బ్రతుకు దినంలో నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును, ఆమేన్. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదని అని నేను అనుకున్నానని ఆమేన్. అన్నదట. అర్థమైందండి? అప్పుడు ఝాన్సీ, వాము నేను సంపాదించిన సంపాదన అంతా వేస్ట్, నా బతికే వేస్ట్, ఈవిడికి సంపాదన లేకపోయినా ఈవిడ అనుకున్నది యెహోవా నా కాపరి అని అనుకున్నది అని ఆమె నిజమైన దేవుడిని గుర్తించి యేసుక్రీస్తుని అంగీకరించి తన ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందింది. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా,
జాన్ బాబు తన కుటుంబంలోంచి వెలివేయబడ్డాడు. యేసుక్రీస్తుని అంగీకరించాడు, రక్షకుడిగా సేవిస్తున్నాడు కనుక తన కుటుంబం నిత్యము దేవుడు కాపాడుతూ ఉన్నాడు. జాన్ బాబు అనుకున్నాడు యెహోవా నా కాపరని, ఆయనకి ఏమీ కలదు అని అనుకున్నాడు. ఈరోజు మందిరంలో కూర్చున్న నీవు నేను మనందరం కూడా యెహోవా నా కాపరని అనుకుందామా? ఆయన పచ్చికల చోట నడిపిస్తాడని అనుకుందామా? శాంతికరమైన జలం వద్ద నడిపిస్తాడని అనుకుందామా? అలా అనుకుంటే యేసుని అంగీకరించడానికి ఒక్కసారి అంగీకరించు. యేసు వైపు తిరుగు. యేసు నాకు కావాలి. యేసు సర్వాంతర్యామి, యేసు సర్వశక్తిమంతుడు, యేసు నా రోగానికి వైద్యుడు, యేసు నా యొక్క మార్గాలకి మార్గ సూచకుడు అని నువ్వు అనుకుంటే యేసు దగ్గరికి రా. యేసు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక చిన్ని ప్రార్థన చేస్తావా ఈ మందిరావరణంలో? ఇప్పుడు వరకు విన్న వాక్యాన్ని బట్టి అవును యేసు ఎవరు, యేసు దేని కొరకు ఈ లోక